హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక శ్రీకర్ ఇద్దరు కూడా విశ్వనాథంతో, ఎందుకు డాడ్ ఇలా ఎందుకు చేశావు? మేం ఏదో ఒక రోజు మావయ్య గారు మారుతారు, తిరిగి ఆ ఇంటికి వెళ్ళొచ్చు అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అసలు శ్రీకర్కి ఆస్తి మీద వ్యామోహమే లేదు. అటువంటి శ్రీకర్ ఆస్తిలో వాటా అడుగుతున్నట్టుగా మీరు ఆ ఇంటికి వెళ్ళి గొడవ చేశారు ఎందుకు డాడ్ అని చెప్పేసేసి అడుగుతూ ఉంటుంది శ్రియ. పక్కనే ఉన్న శ్రీకర్ కూడా అసలు ఆ ఇంటి ఆస్తి పంపకాలు జరిపించమని అడిగే హక్కు మీకెక్కడుంది మావయ్య, చెప్పండి. మా నాన్న మారుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ మూలాన మేం దగ్గర అవటం కాదు, చూస్తుంటుంటే చాలా దూరం అయ్యేటట్టే కనిపిస్తుంది అని చెప్పేసేసి శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు. ఇక వెంటనే నాకు కూడా నా కూతురు అందరిలానే అత్తారింట్లో ఉండాలని చెప్పేసేసి ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. కానీ నా కూతురుకు పెళ్ళయింది, అప్పటి నుంచి కూడా పుట్టింట్లోనే ఉంది. దానికోసం మంచిగా మాట్లాడదామనే వెళ్ళాను. కానీ అక్కడ మీ నాన్న రాజేంద్ర ప్రసాద్ నన్ను గెటౌట్ అని చెప్పేసి అన్నాడు. అది పక్కన పెడితే నా కూతురు గురించి ఏదైనా నేను భరిస్తాను అని అనుకున్నాను. కానీ ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది శ్రీకర్, ఏదో జరుగుతుంది. మీ నాన్నగారంటే కోపంలో ఏవో ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ మీ నాన్నగారు తప్పకుండా పెద్ద కొడుకు పెద్ద కొడలు మాట వింటారు కదా. మరి మీ అన్నయ్య వదిన ఎందుకని చెప్పేసి శ్రీకర్ వాళ్ళను ఇంటికి తీసుకుని రమ్మని చెప్పటం లేదు అని చెప్పేసేసి కావాలని వాళ్ళ మనసులో క్వశ్చన్ మార్క్ చేస్తూ ఉంటే, మా అన్నయ్య మా వదినలు దేవుళ్ళతో సమానం. కానీ మీరు వాళ్ళ గురించి మీరు ఏమీ మాట్లాడొద్దు, ఆ ఇంట్లో పరిస్థితులు అటువంటివి అని చెప్పేసేసి వాళ్ళు కూడా లోపలికైతే వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడేమో శ్రీకర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారా అండి అని చెప్పేసి అనగానే, లేదు అని చెప్పేసి పార్వతి అలానే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్, నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావు పార్వతి అని అనగానే, నేను ఆలోచించింది ఇంటికి వచ్చిన శ్రేయ వాళ్ళ నాన్నగారి గురించి కాదండి. నేను ఆలోచిస్తున్నది ఇక ఇక మన పెద్ద అబ్బాయి, అదేనండి అక్షయ్ వాళ్ళ మేనమామ గురించి అని అనగానే, అక్షయ్ వాళ్ళ మేనమామ అతనెవరు అని చెప్పేసి అనగానే, ఇక ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు దయాకర్ గురించండి అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దయాకర్ నాకు కూడా బెదిరించి డబ్బు తీసుకున్నాడండి, హారం తీసుకున్నాడని నిజం చెప్పేయంగానే రాజేంద్ర ప్రసాద్కి ఉన్న పలంగా హార్ట్అటాక్ అయితే వస్తుంది. ఈ లోపల పార్వతి అక్షయ్ని కమల్ని అందరినీ పిలవటంతో అందరూ కూడా కలిసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇక హాస్పిటల్లో అవని ఎంతగానో, అత్తయ్య మావయ్య గారికి ఏమీ కాదు, మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్తూ ఉంటుంది. కమల్కి ధైర్యం చెప్తూ ఉంటాడు అక్షయ్. ఈ లోపల డాక్టర్స్తో అవని, చాలాసేపు అయింది మావయ్య గారిని తీసుకుని వెళ్ళి, ఇప్పటిదాకా ఏమీ చెప్పలేదు, దయచేసి మా మావయ్య గారికి ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి అనగానే అప్పుడు డాక్టర్స్ వస్తూ ఉంటారు. ఏం చెప్పాలమ్మా, ఇది మీకు ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా తనకి ఎగ్జైట్మెంట్కి గురి చేయొద్దు, తనని బాధ పెట్టద్దు, లేకపోతే అది హార్ట్ స్ట్రోక్గా మారే ప్రమాదం ఉంది అని చెప్పాం కదా. అయినప్పటికీ కూడా నేను చెప్పిన కొన్ని రోజుల క్రితం అవ్వకోకుండానే మళ్ళీ మీరు హాస్పిటల్కి తీసుకొని వచ్చారంటే అతనికి ఎంత ఇదిగా మీరు స్ట్రెస్కి గురి చేస్తున్నారో అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే, ఇంకెప్పుడు అలా చెయ్యం డాక్టర్, ఇంతకీ ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అక్షయ్ అనగానే, హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనగానే అప్పుడు పార్వతి వాళ్ళు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అని అనుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు, మేము వెళ్ళి మా వారిని చూడొచ్చా అని అనగానే, చూడండి, కాకపోతే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు, ఆయన రెస్ట్లో ఉన్నారు, ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది, కాసేపట్లో మొత్తానికి కూడా అబ్జర్వేషన్ చూసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని అనగానే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అంటూ ఉంటే, ఇంకెప్పుడు కూడా ఆయన ముందు ఆయనకు నచ్చనివి కానీ కోపం తెప్పించే వాటి గురించి కానీ డిస్కషన్ చేస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదమే వస్తుంది, అవన్నీ అవాయిడ్ చేస్తే మీకే మంచిది అని అనటంతో, ఓకే డాక్టర్ అని చెప్పేసి అక్షయ్ కూడా డాక్టర్కి చెప్తూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా
ఇంటికి డిశ్చార్జ్ అవడంతో ఇంటిల్లాధిపతి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఉదయాన్నే ఆయన క్షేమంగా ఇంటికి వస్తే గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అభిషేకం చేయించుకోవాలనుకొని పార్వతి గుడికైతే వెళ్ళిపోతుంది. ఈ లోపల శ్రీకర్ వచ్చి వాళ్ళ నాన్నకు హెల్త్ బాగోలేదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారన్న విషయం తెలుసుకొని నాన్నను చాలాసార్లు చూడాలనిపించింది. నాన్నకు తెలియకోకుండా జస్ట్ నాన్నను అలా వెళ్ళి చూసేసి వస్తాను అని చెప్పేసేసి శ్రీకర్ ఇంటికి వస్తూ ఉండగా కమల్ చూసి, అరే చిన్నన్నయ్య వస్తున్నాడు అని చెప్పేసి, రా అన్నయ్య రా అని చెప్పేసి చేయి పట్టుకొని మరీ లోపలికి తీసుకొని వస్తాడు. ఈ లోపల అక్షయ్, అమ్మో శ్రీకర్ వస్తున్నాడేంటి, ఇప్పుడు నాన్నకు చాలా ప్రమాదం, నాన్నను డాక్టర్స్ చాలా జాగ్రత్తగా కోపం తెప్పించే వాటికి దూరంగా ఉండమన్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ నాన్నతో మాట్లాడింది లేదు, నాన్నను చూసింది లేదు, తర్వాత చూద్దులే, 2 రోజులు 3 రోజులు ఆగిన తర్వాత వద్దు, నువ్వు ముందు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నేనేమీ మాట్లాడనన్నయ్య, నేను వచ్చినట్టు కూడా ఏమీ తెలియదన్నయ్య, దూరం నుంచి చూసి వెళ్ళిపోతానన్నయ్య అని అనగానే, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శ్రీకర్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి మెడ పట్టుకొని బయటకైతే గెంటేస్తాడు. ఈ లోపల అవని ఏవండి అని అంటూ ఉంటుంది. ఈ లోపల కొన్న కొడుకు కింద పడిపోతూ ఉండగా మన పార్వతి గట్టిగా పట్టుకొని ఇలానే తన కొడుకు వైపు చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే వెనుతిరుక్కోకుండా తన తల్లిని చూసిన తర్వాత కూడా ఏమీ మాట్లాడుకోకుండా తన తండ్రిని చూడటానికి తనకి అవకాశం కూడా లేకుండా పోయింది అని చెప్పేసి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక వెంటనే పార్వతి అక్షయ్ తోటి, అక్షయ్ ఈరోజు నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు అని అనగానే, అది కాదమ్మా, నేను నాన్న ఆరోగ్యం గురించే చేశాను అని అనగానే, మీ నాన్నగారి ఆరోగ్యం గురించి చేసావు, కాకపోతే వాడికి చెప్పిన పద్ధతిలో చెప్పాలి, సైలెంట్గా చెప్పించొచ్చు, లేకపోతే మీ నాన్నతో నువ్వు మాట్లాడుతూ ఒక విండో తీసైనా చిన్న డోర్ తీసైనా తండ్రిని చూడాలి అని ఎంతో ఆశతో వచ్చిన కొడుకుకి తండ్రి ముఖం చూపించి ఆనందంగా బయటకు సాగనంపొచ్చు, లేకపోతే పరిస్థితి ఇదిరా, తర్వాత మాట్లాడదు, తర్వాత చూద్దు అని పక్కకు పిలిచి ప్రేమతో లాలించి, ఇక బాధపడద్దురా, ఏదో ఒకరోజు నాన్న నీతో మాట్లాడే రోజు వస్తుందిరా, ఇలా దొంగతనంగా ఎందుకు చూడటం చెప్పు, నన్ను అర్థం చేసుకో అని వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పి పంపించవచ్చు, కానీ నువ్వు ఏకంగా ఈరోజు మెడ పట్టుకొని బయటకు గెంటేసావంటే నేను ఏం అనాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అనగానే, అయ్యో అమ్మ, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు, డాక్టర్ నాన్నకు కోపం తెప్పించే వాటి గురించి డిస్కషన్ చేసినా ఏం జరుగుతుందో అన్నది చెప్పారు కదా, అందుకోసమే ఇలా చేశాను తప్ప మరేమీ లేదు అని చెప్పేసి అనగానే, అయిపోయింది, శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి అని చెప్పేసేసి పార్వతి బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది. అక్షయ్లో కూడా మార్పు వచ్చింది అంటే అక్షయ్కి కూడా నిజం తెలిసిపోయిందా, అందుకనేనా అక్షయ్లో ఇంత మార్పు వచ్చింది అని చెప్పేసేసి పార్వతి అనుకుంటూ ఉంటుంది. ఏంటి శ్రీకర్, వెళ్ళావా, మావయ్య గారిని కలిసావా, మావయ్య గారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి అనగానే, లేదు శ్రేయ, వెళ్ళాను, కాకపోతే లోపలికి వెళ్ళలేదు అని అనగానే, అదేంటిది, దూరం నుంచైనా సరే మావయ్యని చూసి వస్తానని చెప్పావు కదా, వదిన సపోర్ట్ చేస్తుంది కదా, అవని అక్క నిన్ను చాటుగా చూపించలేదా మావయ్య గారికి అని అనగానే, లేదు, అన్నయ్య కోపంతో నన్ను బయటకు పంపించేశాడు, ఎందుకనో అన్నయ్యలో మార్పు వచ్చిందేమో, వదిన కూడా అన్నయ్యకు ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా ఉండేసరికి నిజంగానే అన్నయ్య వదినలో మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు. అబ్బా, ఎందుకని మార్పు వస్తుంది, అలా అయితే ఈరోజు మన ఇద్దరం హ్యాపీగా ఉండటానికి, ఇద్దరం ఒకటి అవటానికి మీ వదినే కారణం, మర్చిపోయావా, దేవత లాంటి వదినను ఎప్పుడూ తప్పుగా అపార్థం చేసుకోకూడదు అని చెప్పేసేసి శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా వాళ్ళ నాన్న విశ్వనాథం విని, నా నా కూతురు కన్నా అల్లుడే బెస్ట్, ఒకసారి అన్నయ్య బయటకు గెంటేసరికి అన్నయ్య మీద కోపం తెచ్చుకున్నాడు, కానీ నా కూతురికి మాత్రం వాళ్ళ మీద ఎనలేని నమ్మకం అని చెప్పేసేసి విశ్వనాథం అనుకుంటూ, ఏదో రకంగా చిన్న అనుమాన బీజం అయితే ఏర్పడింది కదా, అలా నేను ఏం నడపాలి అనుకుంటున్నానో అదంతా చేసి తీరుతాను అని విశ్వనాథం అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడొచ్చేసేసి గార్డెన్లో అవని అయితే ఉంటుంది. వాళ్ళ అత్తయ్య ఒంటరిగా కూర్చోడం చూసి, అత్తయ్య మీరు ఇలా ఒంటరిగా బాధపడుతున్నారు నాకు అర్థమైంది, కానీ ఆయన కావాలని మావయ్య గారి గురించి చేశారు తప్ప శ్రీకర్ గురించి కానే కాదు అత్తయ్య అని చెప్పేసి మన అవని అయితే అంటూ ఉంటుంది. ఏంటి అవని,
నా కొడుకు గురించి తప్పుగా కాదా? సరే అయితే ఈ ఇంట్లో పరిస్థితులు, పరిణామాలు అన్నీ నాకు చాలా తేడాగా కనిపిస్తున్నాయి. నువ్వేమో నీ భర్త గురించి తప్పుగా అపార్థం చేసుకోవద్దు అంటున్నావు. నీ గురించి తప్పుగా అపార్థం చేసుకోవద్దు అంటున్నావు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. చేస్తావా చెప్పు అని అనగానే, నాకు తప్పకుండా తోచినంత సహాయం చేస్తాను. మీరు ఏం చేయమంటున్నారో చెప్పండి అత్తయ్య అని అనగానే, చూడు, ఇక శ్రీకర్ ఈ ఇంటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి మీ మావయ్య శ్రీకర్ని లోపలికి రానివ్వటం లేదు. అది నీకు కూడా తెలిసిందే. ఇక కమల్ సంగతి అంటావా? అన్నయ్య అన్నయ్య అనుకుంటూ ఈ ఇంట్లో ఆరాధ్యతో ఆడుకుంటూ ఎప్పుడూ కూడా ఇంటిలోనే ఉంటాడు తప్ప బయట ఉద్యోగం గురించి, ఆఫీస్ వర్క్స్ గురించి ఎక్కువగా ఆలోచించడు. ఇక బిజినెస్లో దూసుకుపోయేది నా పెద్ద కొడుకు అక్షయ్యే. ఇదంతా నీకు తెలిసిందే కదా అని అనగానే, అవునత్తయ్య తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అనగానే, మళ్ళీ చెప్పడం కాదు, నా భర్త ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా ఇక అక్షయ్ పేరు మీద ఇంట్లో ఇంతమంది పిల్లలున్నప్పటికీ కూడా సగం ఆస్తి మొత్తాన్ని రాసిచ్చారు అని అనగానే ఒక్కసారిగా అవని, అదేంటత్తయ్య, ఆస్తి అందరికీ సమానం కానీ ఆయనకు మాత్రమే సగం రాయడం ఏంటి అని అనగానే, అంటే శ్రీకర్ ఎలాగో బయటకు వెళ్ళిపోయాడు. ఇక అక్షయే రూపాయిని రూ. 2గా మారుస్తున్నాడు కాబట్టి ఎక్కువ కష్టార్జితం అంతా కూడా అక్షయ్‌దే కాబట్టి ఈ రకంగా అక్షయ్‌కి ఆయన ఎవరికీ చెప్పా పెట్టకుండా వాటాను అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ భర్తకు కూడా తెలియకోకుండా ఆ ఆస్తి పేపర్ల మీద శ్రీకర్‌కి మొత్తం ఆస్తి వెళ్ళేటట్టు చేయాలి. నీ భర్త పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లను శ్రీకర్‌కి వెళ్ళేటట్టు చేశావే అనుకో, నీలో మార్పు రాలేదని నేను నమ్ముతాను అని చెప్పేసి అనంగానే, సరే అత్తయ్య, తప్పకుండా అలాగే చేపిస్తాను. ఎందుకంటే ఆయనకు కుటుంబం మీద గౌరవం, అభిమానం తప్ప, అందరి మీద ఆప్యాయతలు తప్ప ఆస్తి మీద వ్యామోహం ఆయనకి లేదు, నాకు లేదు. కాబట్టి తప్పకుండా ఆయనతో ఒక సైన్ చేయించి ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని శ్రీకర్ పేరు మీదకు వచ్చేటట్టు నేను చేస్తాను. మీకు మాటిస్తున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ ప్లాన్‌లో ఉంటుంది. ఆ ప్లాన్‌లో ఉండి, ఏవండీ, ఏవండీ, ఆరాధ్యకు ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందండి. అంతేకాదు, ఆరాధ్యకి మొన్న మనం ఒకరోజు లీవ్ పెట్టాం కదా! దానికి సైన్ చేయాలి. నేను మ్యాటర్ అంతా రెడీ చేసేసాను. జస్ట్ మీరు సైన్ చేస్తే చాలండి అని చెప్పేసేసి తన భర్త దగ్గర ఆరాధ్య స్కూల్‌కి సంతకాలు కావాలని చెప్పేసి సైన్స్ తీసుకొని ఇక వాటి మీద ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద ఉన్న ఆస్తి శ్రీకర్‌కి వచ్చేటట్టు అప్పచెప్పేస్తుంది తన అత్తయ్య చేతిలో పేపర్స్‌ని పెట్టి. ఒక్కసారిగా ఇంత పనిని ఎటువంటి భీతి లేకుండా త్వరగా చేసి పెట్టేసిందేంటి? నిజంగానే అవనిలో ఎటువంటి మార్పు రాలేదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, ఇప్పటికైనా నన్ను నమ్మండి అత్తయ్య అని చెప్పేసి అవని వెళ్ళిపోతుంది. ఈ లోపల చెంచులమ్మ కాల్ చేసి, ఏంటి పార్వతి, మళ్ళీ నీ భర్తకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది అని అనగానే, పర్వాలేదు చెంచులమ్మ, నువ్వు వెళ్తూ వెళ్తూ నీ పెద్ద కోడలు ఏం చేసినా ఇంటి మంచి కోసమే చేస్తుంది అని చెప్పావు. అది నమ్మాలో నమ్మకూడదో నాకు అర్థం కావటం లేదు అని అనంగానే, నువ్వు నమ్మేటట్టు ఒక విషయం చెప్తాను వింటావా? ఆ రోజు దీపాన్ని ఆర్పింది ఎవరో కాదు, నీ చిన్న కొడలే. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. ఇంటికి మంచి చేసేది పెద్ద కొడలా, చెడు చేసేది చిన్న కొడలా అని చెప్పేసి. నువ్వు తెలివైన దానివి. అన్నిటినీ కూడా బాగా క్షుణ్ణంగా ఆలోచించి లోతుగా పరిశీలిస్తే నిన్ను మోసం చేసేవాళ్ళు ఎవరు, ఊబిలోకి లాగేవాళ్ళు ఎవరు, ప్రేమతో చూసుకునే వాళ్ళు ఎవరో నీకే తెలుస్తుంది అని చెప్పేసేసి చెంచులమ్మ అయితే ఫోన్ని పెట్టేస్తుంది. చెంచులమ్మ 2 నిమిషాలు మాట్లాడినా నా మనసులో బాధ అంతా తీరిపోయేటట్టు మాట్లాడింది. ఇంతకాలం నేను సరిగ్గా ఏది చూడలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. చెంచులమ్మ చెప్పింది ఒక దీపం గురించి మాత్రమే. ఇక నుంచి నేను చూడవలసింది చాలా విషయాలే ఉన్నాయని చెప్పేసి ఇక చిన్న కోడల గురించి ఎక్కువగా లోతుగా క్షుణ్ణంగా పరిశీలించాలని అప్పటి నుంచి కూడా పల్లవిని ఒక కంట పనిపెట్టి పార్వతి పల్లవి గురించి నిజం తెలుసుకుంటుంది. అయితే ఇక ఇదిలా ఉండంగా ఆరాధ్యకు లంచ్ బాక్స్ ఇచ్చేసేసి తిరిగి ఇంటికి అవని వస్తూ ఉంటుంది. ఇలా అవని వస్తూ ఉండంగా ఇక డ్రైవింగ్ చేస్తూ ఉండంగా ఇలా వెళ్తూ ఉంటుంది. అవని నడుచుకుంటూ మిగతా వాళ్ళ మావయ్యకి టానిక్స్ అన్నీ అయిపోయినాయని తీసుకొని వస్తూ ఉండంగా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి తాగిపోతూ అటు ఇటు నడుచుకుంటూ కారు కింద పడిపోతూ ఉంటాడు. ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిపోయిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అవని ఒక్కసారిగా అతన్ని పడిపోనివ్వకుండా పక్కకు లాగి ప్రాణం కాపాడుతుంది.
ఆయన ఎవరో కాదు, మన అక్షయ్ వాళ్ళ మేనమామ. ఇక ఒక్కసారిగా అక్షయ్ వాళ్ళ మేనమామను చూసి సైలెంట్‌గా ఉండిపోతుంది. "అమ్మ నువ్వు" అని అంటూ ఉంటే, "నేను రాజేంద్ర ప్రసాద్ గారి కోడలిని అండి. మీరు ఆ రోజు నా భర్త అక్షయ్ బర్త్‌డే పార్టీకి వచ్చారు కదా! నేను గుర్తుపట్టాను. మీరేంటండి ఇలా తాగేసేసి కొంచెం ఉంటే మీకెంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా?" అని అనంగానే, ఇక వెంటనే ఇంతకాలం అందరూ కూడా నన్ను శపించిన వాళ్ళే. కానీ నా ప్రాణాల్ని కాపాడే వాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసిందమ్మా. నువ్వు నిజంగా దేవతవే, దేవతవే అని అంటూ ఉంటే, సరే జాగ్రత్త ఉండండి నేను వెళ్తాను అని అనంగానే, ఎప్పుడూ కూడా నిజాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడిని. కానీ ఈరోజు ఏ డబ్బు తీసుకోకుండా నీకొక నిజం చెప్పాలనుకుంటున్నానమ్మా అని చెప్పేసేసి, ఇక వెంటనే అక్షయ్‌కి కన్న తల్లి పార్వతి కాదు, మా అక్క అనురాధ, రాజేంద్ర ప్రసాద్ మొదటి భార్య అనురాధ కొడుకే అక్షయ్ అని నిజాన్ని అయితే చెప్పేస్తుంది. చెప్పేస్తాడు మన అక్షయ్ వాళ్ళ మేనమామ అయితే. ఒక్కసారిగా ఈ నిజం తెలుసుకున్న అవని షాక్ అయిపోతుంది. అక్షయ్ పేరు మీద ఉన్న సగం ఆస్తి అంతా కూడా శ్రీకర్‌కి వెళ్ళేటట్టు సంతకం చేయించుకుంటున్న అత్తయ్యలో కూడా కొంపతీసి మార్పు వచ్చిందా? అత్తయ్యకి ఈ నిజం తెలిసే మళ్ళీ ఆస్తి మొత్తం నా భర్తదని అంటామని ఈ రకంగా తన కొడుకు మీదకు ఆస్తి రాయించుకుందా? అని చెప్పేసేసి ఒక్కసారిగా మన అవని షాక్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న